మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న పనులు నేటికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉండడంతో ప్రధాన రహదారి ఇరుపక్కల రోడ్లు గుంతలుగా మారి వాహనదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని ప్రమాదాలకు కూడా గురవుతున్నారని అన్నారు। త్వరగా ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం అవుతుందని చెప్తుంటే మాకే సిగ్గనిపిస్తుంది। కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీరు, కేంద్రం నిధులు అంటారు, కేంద్రం ఇస్తున్నదంటారు, మళ్ళీ మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। అదొక పెద్దలకు మన ఉప్పల్కి ఫ్లైఓవర్ వస్తుందని, మా ఉప్పల్ రోడ్లు బాగుపడతాయని నా ఉప్పల్ ప్రజలు వాళ్ళ జాగాలు ఇచ్చినా కూడా వాళ్ళ బాధతో ఉన్నా కూడా ఇచ్చిర్రు, కానీ పనులు మాత్రము అవ్వట్లేదు। ఫ్లైఓవర్ పనులు మొదలై 5 ఏళ్ళు అవుతుంది, వాళ్ళు కంప్లీట్ చేయాల్సింది 2 ఏళ్ల। ఈ కాంట్రాక్టర్లు ఏమో ఎక్కడున్నారో కూడా పత్తలేరు। ఇక బీఆర్ఎస్, ఇక ప్రభుత్వంలో ఉన్న పార్టీల వారేమో బీజేపీ ఏమో బీఆర్ఎస్ వాళ్ళ మీద చెప్తారు, బీఆర్ఎస్ ఏమో బీజేపీ వాళ్ళ మీద చెప్తారు। 2 పార్టీలు చిల్లరగా చేసి ఎవరి మధ్యలో నలిగిపోతురు, ప్రజలు నలిగిపోతురు। ఫ్లైఓవర్ పిల్లల కోసం గుంతలు తీసిరు, అందులో ప్రజలు కింద పడి ఆసుపత్రులు పాలవుతురు, చనిపోతున్నారు। ఈ దుమ్ము ధూళికి రోగాలు వస్తున్నాయి। ఎంత జనాల బాధలు ఎన్ని చూసినా కూడా వాళ్ళు మాత్రము కరగట్లేరు। ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే వెంటనే పనులు మాత్రము ప్రారంభించాలి, ఇక ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు। ఇక ఉప్పల్లో దాన్ని ఇనాగ్రేషన్ 16,500 కోట్ల రూపాయలతోని ఆ రోజు ఉప్పల్ని ఈ ప్రాంతం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్పడానికి గర్వపడుతున్నాం। ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ। ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా, డ్రైనేజ్ చేసినా, ఈ ప్రాంతాన్ని ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయలేదు, గతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఏం చేయలేదు। మరి 600 కోట్ల రూపాయలు మరి బీజేపీ శాంక్షన్ చేసిందమ్మా, అవి ఎక్కడ పోయినాయి? కాకులు ఎత్తుకపోయినాయా? పనులు ఎందుకు జరుగుతలేవు? బీజేపీ ఏమో బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తుంది, బీఆర్ఎస్ ఏమో బీజేపీ పార్టీ। ఇవన్నీ దొంగ నాటకాలు ఆడుతుర్రు, ఉప్పల్ ప్రజలను మోసం చేస్తున్నారు। ఉప్పల్ ప్రజలకు వీళ్ళు చేసే మోసాలు ఉప్పల్ ప్రజలు గమనిస్తున్నారు। తప్పకుండా రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళా కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగనట్టుగా మళ్ళీ మా కోట్లే అయినరని మా ఉప్పల్ ప్రజల ఇంటికి వస్తారు। ఇక్కడ ఉండరు మా ఆడబిడ్డలు అందరూ, వాళ్ళ చీపుర్లకు పనులు అయితే చెప్తారు ఈసారి బీజేపీ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు। వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఆగిపోయిన ఏదైతే ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి। అదేవిధంగా ఏదైతే గుంతలు ఉందో వెంటనే ఆ రోడ్డు కూడా వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్